దేవుడు లేకుండా కట్టుకున్న ఏ వ్యవస్థ కూడా అది స్థిరముగా బలముగా నిలబడదు. కనుక ఇప్పుడు ఆ పరలోకపు గృహం మనకు కనబడుతూ ఉంది, అది దేవుడి చేత కట్టబడింది. అబ్రహాం ఎప్పుడు కూడా దాని మీదనే దృష్టి పెట్టుకొని దాని కొరకే ఆశతో బ్రతికాడు. చివరికి దాంట్లో వెళ్తాను అనే ఆ విశ్వాసముతోటే దాన్ని చూస్తూనే తన ఈ లోకములో తన జీవితాన్ని ముగించుకున్నాడు. ఒకవేళ మనకు దేవుని కృప వల్ల ఇలాంటి ఇండ్లు ఇస్తే మంచిదే, సంతోషం, దేవునికి స్తుతులు చెల్లిద్దాం. ఒకవేళ లేకపోతే లేదని మనం కృంగిపోవాల్సినటువంటి అవసరం కూడా మనకు లేదు. ఎందుకంటే ఈ భూమి మీద ఉన్నది ఏది కూడా అది శాశ్వతమైనటువంటిది కాదు. ఇక్కడ ఉన్నప్పుడే దాని కొరకు మనం ఎదురు చూడాలి. తర్వాత ఇంకొక గృహం గురించి కూడా మీకు జ్ఞాపకం చేస్తాను. అదే లూకాసు వార్తలో 19వ అధ్యాయంలో ఒక మాట చూడండి. లూకాసు వార్తలో 19వ అధ్యాయములో ఒక మాట మనం చూస్తాం. ఇది మనకు తెలుసు. యెరికో యేసు ప్రభు భూమి మీద నివసిస్తున్న దినాల్లో జరిగిన ఒక సంఘటన మనకు ఈ 19వ అధ్యాయంలో మనం చూస్తాం. యేసు ప్రభు యెరికో పట్టణంలో ప్రవేశించినప్పుడు అక్కడ సుంకపు గుత్తదారుడైన ధనవంతుడైన జక్కయ్య అనే పేరు కలిగినటువంటి వాడు, ఒక పొట్టివాడు, కొరసగా ఉన్నటువంటి ఆయన ఆ ప్రాంతంలో ఉన్నాడు. అతడు బిల్ కలెక్టర్గా ఉన్నాడు. యేసు ప్రభు గురించి అప్పుడప్పుడు విన్నాడు. కానీ ఇప్పుడు డైరెక్ట్గా యేసు ప్రభు ఆ త్రోవ గుండా వెళ్తున్నాడనే సంగతి ఆయన విన్నప్పుడు, పొట్టివాడు గనుక ప్రభువును చూడలేడు గనుక ఆయన చూడాలనే ఆసక్తితో ఆయన మేడి చెట్టు ఎక్కినట్లుగా మనం చూస్తాం. ప్రభు ఆ దగ్గరకు వచ్చినప్పుడు అతనితో అన్నాడు, జక్కయ్య త్వరగా దిగి రా, ఎందుకంటే ఈరోజు నేను నీ ఇంట్లో ఉండవలసి ఉన్నది. చాలా సంతోషంగా ఎక్సైట్మెంట్ తోటి ఆ చెట్టు దిగి యేసు ప్రభును తన ఇంట్లో చేర్చుకున్నాడు. నిజంగా యేసు ప్రభు ఎప్పుడైతే ఆ ఇంట్లోకి చేర్చుకున్నాడో వెంటనే అతని జీవితము మారిపోవడం ప్రారంభమైంది. అతడు చాలా బహిరంగంగా ఒక ప్రకటన చేశాడు, ప్రభువా, నేను ఎవరి దగ్గర అయితే అన్యాయంగా నేను తీసుకున్నానో, అన్యాయంగా వసూలు చేశానో వాళ్ళకు మరలా తిరిగి 4 అంతలు నేను మరలా వారికి ఇచ్చేస్తున్నాను. వెంటనే ఒక గొప్ప మాట ప్రభు అన్నాడు కదండి 9వ వచనంలో, అందుకు యేసు, ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. ఈ ఇంటికి రక్షణ వచ్చింది. వాట్ వండర్ఫుల్ వర్డ్ అండి. ఈ ఇంటికి రక్షణ వచ్చి అప్పటిదాకా